ప్రార్థన చేసుకుందాం. నాన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, ప్రేమామయుడైన మా స్వామి, జీవాధిపతి జీవము గల యేసు మీకు స్తోత్రాలు. అయ్యా, మా జీవితంలో మరి యొక్క శుక్రవారపు దినాన్ని తండ్రి మీరు అతి విలువైందిగాను శ్రేష్టమైందిగాను మాకు ఆశీర్వాదకరంగాను తండ్రి ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మరి ఈ దినమునైనా మిమ్మల్ని ఏ విధంగా మహిమపరచాలో, ఏ విధంగా ఘనపరచాలో మీరు మాకు నేర్పించి మా నా మా అందరి ద్వారాగా నాయన మీ నామానికే మహిమ తెచ్చుకోమని, రావలసిన వారు సకాలంగా మీరు మా ప్రభువు నడిపించుకోమని కూడా ప్రార్థన చేస్తూ, ప్రారంభం నుంచి అంతం వరకు మీరు ఒక్కరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి నామాన వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తీసుకుందాం, పాటలు పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం అనే పాట పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను, ఆధారెను ధరణి భయకంపముచే, ఆధారెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వణకెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వణకెను. తన నోటా నుండి వచ్చిన ఆజ్ఞ, తన నోటా నుండి వచ్చిన ఆజ్ఞ దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నణచును, గర్విష్ఠుల యొక్క గర్వము నణచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి,
నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి రక్షణ కేడేము నాకందించి రక్షణ కేడేము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడనీవే యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడనీవే అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడి పోబోకయ్యా అనే పాట తీసుకుందాం. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. కన్నీళ్ళు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నీళ్ళు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా.
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవోకయ్యా. చేయని నేరములంట కట్టినా, చేత కాని వాడనని చీదరించిన, చేయని నేరములంట కట్టినా, చేత కాని వాడనని చీదరించిన, చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చిన, చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. హల్లెలూయా. తీసుకోండి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా అనే పాట తీసుకుందాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా,
బాధలు నన్ను చుట్టినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నేను నిన్ను నమ్ముకొంటిని. నన్ను నీవు విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని. నన్ను నీవు విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను నంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా. నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా. హల్లెలూయా. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు అనే పాట తీసుకోండి. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేను ధ్వని వినబడుచున్నది. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై దేహమంతాయు నలిగి
శోకమున్నవాడు తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ముమ్మారు భూమి మీద పడి మిక్కిలి వేదనచే. ముమ్మారు భూమి మీద పడి మిక్కిలి వేదనచే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. హల్లెలూయా. సరే, అందరూ మోకరిద్దాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన సమయమందు మరి దేవుడిచ్చిన ఒక గంటన్నర సమయంలో దేవుని స్తుతించడానికి మనము సిద్ధపరచబడదాం. దేవానికి స్తోత్రాలు. నా ఘనుడానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధుడవైన దేవానికి స్తోత్రాలు. నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సమయమును మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకు స్తోత్రాలు, యేసు రాజా నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభువా, ఈ సమయమందు ప్రభువా నిన్ను ఘనపరచడానికి అవునయ్యా మా కొరకు ఎన్నో వేదనలు కలిగించిన దేవా, ఎన్నో వేదనలు అనుభవించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు కార్చిన రక్తమును బట్టి మాకు విడుదల, నీవు కార్చిన రక్తమును బట్టి మాకు స్వస్థత, నీవు కార్చిన రక్తమును బట్టి మాకు ప్రభా పాప విమోచన, నీవు ప్రభా పొందిన దెబ్బల ద్వారా మా గాయములు కట్టబడ్డాయి ప్రభువా. యేసయ్యా, నీవు కార్చిన రక్తమును బట్టి మా పాప విమోచన కలిగినటువంటి యొక్క మేము నీ మార్గములు నడవగలిగిన కృపా అనుగ్రహమును మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకు స్తోత్రాలు, యేసు రాజా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా,
నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా. నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా. నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. అవునయ్యా, నీ దాసుని ద్వారా నీవు మాట్లాడబోతున్న ప్రతి మాట కూడా ప్రభువా అయ్యా, దాని ద్వారా మా జీవితాలను మేము దాన్ని సరి చేసుకోగలిగిన కృప దయచేయండి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. మా గొప్ప దైవానికి వందనాలు ప్రభువా. వందనాలు తండ్రి, వందనాలు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రాలు, స్తోత్రాలు. మనమందరం నిశ్శబ్దం ఉండగా మన మధ్యలో ఉన్న శైలాంటి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అన్ని ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా గొప్ప పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి ఉదయకాల వేళలోనైనా, ఈ ఉపవాస ఆరాధనలోనైనా, ఈ దినమున యేసయ్యా నిన్ను ఆరాధించి మహింపరచి గణపరచుటకునైనా మీరిచ్చిన విలువైన కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా. మీరిచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం. మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ నూతన సంవత్సరంలోన యేసయ్యా అయ్యా నీ పరిశుద్ధ మందిరంలోకైనా చేరి వచ్చినైనా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఈ కూడికని మీరు ఆశీర్వదించండి నాన్న. ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు జయప్రదంగా నడిపించండి. ఇంతవరకు నాయన పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నాయన. అయ్యా వాక్య భాగంలోకి మేము వెళ్ళనై ఉండగా రాజా, మీ మెల్లని స్వరం మాకు వినిపింప చేయండి నాన్న. అయ్యా చెప్పబోయే బిడ్డని నాన్న నీ సిలువు సాటును మారుపరుచుకొని నాన్న ఈ దినంకి నాన్న మాకు ఆత్మీయ జీవితంలో ఏదైతే అవసరం ఉన్నదో, ఏదైతే కావాలో నా యేసయ్య మీరు బయలుపరచండి రాజా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలయ్యా. నీ వాక్యము ద్వారా బలపరచండి నాన్న. ఎంతమంది అయితే నాయన కృంగిన హృదయాలతో యేసయ్య, బలహీనతలతో యేసయ్య, సమస్యలతో శోధనలతో వచ్చున్నారో నువ్వు ఎరిగిన దేవుడు యేసయ్య. నీకు స్తోత్రమయ్యా. అయ్యా మనుషులైతే పై రూపము చూసేవారం కానీ నువ్వు హృదయాన్ని పరిశోధించే దేవుడు అయ్యా. ఈ దినము నాన్న ఏ హృదయానికి ఏ ఆహారం కావాలో నీకు తెలుసు నాన్న. ప్రతి ఒక్క బిడ్డ ద్వారా నాయన నువ్వు మాట్లాడండి నాన్న. నువ్వు బలపరచండి, హెచ్చరించండి రాజా. నీకు స్తోత్రమయ్యా. నీ మాటలో జీవం ఉన్నదయ్యా. నీ మాటలో శక్తి ఉన్నదన యేసయ్యా. నువ్వు బలపరచమని అడుగుచున్నానయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాన్న. ఈ దినము దీవెనలతో నాయన ఈ బిడ్డలు వెళ్ళగలిగిన కృపను దయచేయండి నాన్న. ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకోమంటూ నజరేయుని యేసు నామమున అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి సమయాన్ని మావయ్య గారికి ఇస్తూ ఉన్నా. మరి అనుకోని రీతిగా వచ్చారు. మరి మన మధ్యలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని చెప్పి నేను చెప్పినప్పుడు మరి ప్రేమతో వారు కూడా దానిని స్వీకరించారు. మరి దేవుడు ఆ యొక్క దైవజన్ నోట ఏ మాటనైతే ఉంచుతారో దాని ద్వారా మరి మన జీవితాలు సరి చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్న సమయాన్ని మరి వారికి ప్రేమతో ఆహ్వానించి ఇస్తున్నాను. ప్రైస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక తరుణంలో మీ మధ్యలో వచ్చి దేవుని మాటలు చెప్పేదానికి, మిమ్మల్ని అందరిని చూసేదానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క దినం వచ్చి శుక్రవారము ఉపవాస ప్రార్థన కదండి. ఇది వచ్చి ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో వచ్చి మనం అందరమే చేరి దేవుణ్ణి మాత్రం మహిమపరిచేదానికి ఇక్కడ వచ్చాం కాబట్టి ప్రార్థన పూర్వకముగా ఈ యొక్క సంవత్సరం
16 రోజులు దేవుడు వచ్చి మనల్ని ఏం చేసిండు? కాచి భద్రపరిచి ఎటువంటి తొందరలు లేకుండా, ఎటువంటి ఆపదలు కలగకుండా అన్ని విధములుగా పోయిన సంవత్సరం మనం చూసినట్లయితే వచ్చి మొదటి నెలలో వచ్చి ఏం జరిగింది? అమెరికాలో వచ్చి ఒక ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగిందండి. దాని వెంబడి అట్నే చూసుకుంటూ వస్తే ఎన్నో బస్సు యాక్సిడెంట్లు, బస్సు కాలిపోయింది, ట్రైన్ యాక్సిడెంట్లు, అన్నిట్లో నుంచి మనల్ని ఏం చేసిండు? దేవుడు కాపాడుకుంటూ 26లో అడుగు పెట్టినాక 16 రోజులు కూడా మనల్ని ఏం చేసిండు? 16 రోజులు చూసే భాగ్యాన్ని మన కళ్ళకి దేవుడు దయచేసిండు. కాబట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఒక చిన్న ప్రార్థన ఒకటి చేసుకునేసి దేవుని మాటలో మనము మా పరిశుద్ధ జీవము కలిగిన పరలోకమందున్న నా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, అవును ప్రభా, ఈ యొక్క దినం ప్రభా యేసునాన్న, నీ దినం ప్రభా, ఈ దినం రోజు ప్రభా యేసునాన్న, నీ మాటలు చెప్పేదానికి ప్రభా ఎందుకు పనికిరాను నన్ను ప్రభా నువ్వు నిలబెట్టుకున్నందుకు నీ నామాన్ని కోటాను సిస్టాలు ప్రభా. అవును నాన్న యేసు ప్రభా, నీ మాటల ద్వారా ప్రభా మమ్మల్ని ధైర్యపరిచి ప్రభా ఈ సంవత్సరం అంతా ప్రభా మేము ఎలా నడుచుకోవాలని, ఎలా ఉండాలన్నా ప్రభా మాకు ఆలోచన దయచేయమని వేడుకుంటూ యేసుకి శ్రేష్టమైన నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క దినం వచ్చి నా దేవుడు వచ్చి నా తలంపులలో ఉంచిన పాఠ్యభాగం ఏమిటంటే వచ్చి యెషయా గ్రంథము 43వ వచనము, 43వ అధ్యాయము 5వ వచనం మనము ఫస్ట్ లైన్ మాత్రం చదువుకుందాము. తోడై ఉన్నాను సాలుమ. ఇక్కడ ఏమంటాడంటే వచ్చి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, భయపడకము నీకు నేను తోడై ఉన్నా. నీకు అంటాడు, అక్కడ వచ్చి మీకు అని చెప్పలేదు, ఎవరు అని చెప్పలేదు, నీకు. ఎవరెవరు మనం ఇది చదువుతామో, ఎవరెవరు మనము ఈ ఒక మాటని చదువుతామో వాళ్ళకి అందరికీ దేవుడు వచ్చి తోడై ఉండు, భయపడకము. మనం అనేకమైన విధములుగా భయపడిపోతుంటామండి. అనేకమైన విధములుగా వచ్చి మనం ఏమైపోతుంటామో మన హృదయంలో, మన తలంపులలో, మన ఒక స్థితిగతులను చూసి మనం ఏమైపోతుంటామో భయము కలుగుతుంటుంది. భయం కలిగినప్పుడు వచ్చి మాటలు తడబడిపోతాయి, ఆలోచన సరిగా ఉండదు, మారిపోయేస్తుంది. ఎన్నో కారణాలు, కాళ్ళు చేతులని వణుకు పుట్టద్ది. ఏం మాట్లాడుతున్నామో, ఏమి చేస్తుండమో, ఏమి చెందుతుండమో తెలియని పరిస్థితి, మైండ్ బ్లాక్ అయిపోద్దండి భయం కలిగినప్పుడు. మనం ఒక దిక్కకి వెళ్ళేటప్పుడు, ఎక్కడికన్నా మనం పోయేటప్పుడు ఏదో ఒక భయం పుట్టిందంటే మనం ఏం చేస్తామంటే వచ్చి ఆ భయంతోనే వచ్చి మనం ఏమి చేస్తున్నామో తెలియని పరిస్థితి, మనలో ఏం మాట్లాడుతున్నామో అనేసి కూడా తెలియని పరిస్థితి అని. అయితే ప్రభు యేసుక్రీస్తు ఏమంటాడు ఇక్కడ వచ్చి, భయపడకము నీకు నేను తోడై ఉంటాను చెప్తానండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ రోజు మనతో మాట్లాడే మాట ఏమిటంటే భయపడకము. మనం అనేక విధములుగా భయము పొందుతుంటాము. మనం ఈ సంవత్సరము అడుగు పెట్టినము, 26 సంవత్సరంలో అడుగు పెట్టేసినము, 25 సంవత్సరము ఎలాగనో ఒక విధముగా గతించిపోయేసింది. కానీ 26 సంవత్సరంలో అడుగు పెట్టినము, ఈ యొక్క 26 సంవత్సరం ఎలా ఉంటుందో, ఈ యొక్క 26 సంవత్సరం అంతా నా జీవితం ఎలాగుంటుందో, 26 సంవత్సరం అంతా నా ఒక కుటుంబం ఎలాగుంటుందో, 26 సంవత్సరం అంతా వచ్చి నేను ఎలా జీవించాలనో, ఏమి చెయ్యాలనో, నా బిడ్డలకి ఏమి చెయ్యాలనేసి మనము భయం ఒకటి మనకి ఎక్కడనో ఒక దిక్క భయం ఉంటుందండి. ఆ భయంనే ఏమంటుండంటే వచ్చి దేవుడు, భయపడకూడి, మీరు భయపడకూడదు. దేన్ని చూసి కూడా మనము ఎందుకంటే సర్వమును సృష్టించిన వాడిని ఆరాధించేవారమండి మనము. సర్వమును సృష్టించిన వాడిని, ఈ లోకాన్ని లోకానికే సృష్టికర్త కాబట్టి వచ్చి ఆయన గొప్పవాడు కాబట్టి వచ్చి మనము దేనికి కూడా ఏమవకూడదు, భయపడకూడదు. ఇశ్రాయేలు జనం కూడా వచ్చి భయపడిపోయేసిండ్రు. ఎందుకు భయపడ్రంటే వెనకాల ఫరో ఒక సైన్యమును చూసి, ముందర ఏం చూసిండ్రు, ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోయేసిండ్రు. ఏమి చెయ్యాలని తోచలేదు వాళ్ళకి. వచ్చి ముందు చూస్తే ఒక సముద్రం, పెద్ద సముద్రం, మహాసముద్రం వారి ముందు ఉంది. వెనకాల చూస్తే ప్రాణము తీసే సైన్యము వాళ్ళు వెనకాల ఉంది. ఏమి చెయ్యాలని తోచలేని పరిస్థితి. నిర్గమకాండం 14వ వచనమంతా మనం చదివితే దాంట్లో తెలుస్తుందండి. ఏమి చేయాలని పరిస్థితి. మాటలో
ఏమి చేయాలని పరిస్థితి లేకుండా మాటలు తబ్బదిబ్బలు పడిపోయి ఏమంటుండ్రు, మోషేతో జగడము చేస్తుండ్రు. ఏమనేసి, అక్కడ మాకు సమాధిలో లేవా, ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపేదానికి భయపడి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఏం చేసిండే దేవుడు? గొప్ప కార్యం అండి. ఇంత మటుకు మనము వినలేదు, చూడలేదు, ఇంత మటుకు చూడలేదు. అలాంటి కార్యము దేవుడు చేసిండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సముద్రాన్నే వచ్చి 2 పాయలుగా చేసి, ఒక ఆరిన నేల మీద మనం ఆరిపోతే ఎట్లా తడి లేకుండా మనం ఒక దారిలో పోతుంటే వచ్చి వాన పడినప్పుడు వచ్చి ఏముంటుంది, తడిగా ఉంటుంది, మన కాళ్ళకి వచ్చి మట్టి అంటుకుంటుంది. కానీ ఆ మట్టి కూడా అంటుకోకుండా అలాంటి దారిలో దేవుడు వారిని నడిపించిందండి. భయపడకూడి, ఎలాంటి పరిస్థితి అయినా కూడా సరే, మనకు కూడా ఒక సముద్రం లాంటి సమస్యలు వెనకాల వచ్చి శత్రువులు మనలో ఉండొచ్చు. వెనకాల ఎందరో శత్రువులు మనల్ని వచ్చి ఏం చేస్తుండొచ్చు, ఎలాగైనా వీళ్ళని చంపాలనేసి మనల్ని చూస్తుండొచ్చు, ఎలాగైనా వీళ్ళని పడవాలనేసి మనల్ని వెంట ఆడుతుండొచ్చు. అయితే ముందర చూస్తే సముద్రం ఉంది, దాటి ఎలాగ వెళ్ళగలము అని చెప్పి భయముతో మన హృదయము భయముతో నిండినప్పుడు దేవుని వైపు మనం చూసినట్లయితే, ఆ దేవుని వైపు మనం దేవుని వైపు చూసి దేవుని దగ్గర మనము ఆశ్రయం పొందినట్లయితే వచ్చి నీకు సరళమైన దారిని దేవుడు దయచేయగలిగిన వాడండి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు వచ్చి సరళమైన దారి, ఎలాంటి దారి అంటే వచ్చి నీ కాళ్ళకి మట్టి కూడా కంటుకోని ఇలాంటి దారి, నీ భయమంతా తీసివేసే దారి, నీ ఒక సమస్యనంతా తీసివేసే దారి మనకి దేవుడు దయచేస్తాడండి. అదే విధముగా వచ్చి మనం చూసినట్లయితే వచ్చి దావీదు వచ్చి గొర్రెలు కాసుకునే పిల్లోడు అండి, చిన్న అబ్బాయి అండి, గొర్రెలు కాసుకునేవాడు. ఒక రోజు వచ్చి వాళ్ళ అన్నకి ఏం చేస్తాడు, అన్నము తీసుకొని పోవాలనేసి యుద్ధం జరిగే దిక్కకి వచ్చి పోయినప్పుడు సౌలు వచ్చి ఏం చేస్తాడు, గొలియాతుని చూసి భయముతో ఏం చేసేస్తాడు, ఈ యొక్క గొలియాతుని మనం ఎలాగా చంపాలి, ఎలాగ చెయ్యాలి, ఆయన్ని మనం వచ్చి చంపలేమనేసి ఆ సైన్యమే ఏమైపోయేసింది, భయముతో ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడు, ఈ సున్నతి పొందని ఫిలిష్తీయుడు ఏమాత్రము నా జీవము కలిగిన దేవుని ఎదుట, నా జీవము కలిగిన దేవుని ఎదుట ఈ సున్నతి పొందని ఫిలిష్తీయుడు ఏమాత్రమైన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉండు, నేను భయపడకుండా ముందుకు అడిగి వేసిండండి. కుప్పర కూలిపోయేసింది శత్రువు వచ్చి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోజు కూడా వచ్చి, ఈ సంవత్సరం కూడా వచ్చి మనకి శత్రువులు ఎందరూ వచ్చినా కూడా సరే, ఎదురులో మనం జయించలేని అంత శత్రువులు, మనకాడికే గొప్పవారు, మనకంటే ఎత్తు కలిగిన వారు, మనకంటే ఆస్తి పరులు ఎందరు వచ్చినా కూడా వచ్చి జీవము కలిగిన దేవుడు మనలో ఉండండి, మనలో జీవము కలిగిన వాడు ఉండండి. ఆ జీవం ఎలాంటిదంటే వచ్చి నెలకి మనం వచ్చి రక్తం మనం తీసుకుంటున్నాం కదండి, ఆయన శరీరం మనం తీసుకుంటున్నాం కదండి. ఆ రక్తము శరీరం మనలో ఉంది కాబట్టి, ఆ జీవము ఆ వెలుగు మనలో ఉంది కాబట్టి వచ్చి ఎలాంటి శత్రువు అయినా కూడా మన ముందు నిలబడలేరండి. అందుకే చెప్తానండి, భయపడకు, నీకు నేను తోడై ఉంటా. ఈ సంవత్సరం అంతా మనతో తోడై ఉన్నవాడండి. మనము దేనికి కూడా మనం ఏం చేయకూడదు, భయపడకూడదండి. ఎలాంటి సమస్య అయినా కూడా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా కూడా సరే, ఏది అయినా కూడా సరే, మన ప్రాణం పొయ్యంత ఇబ్బంది వచ్చినా కూడా వచ్చి మనం సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉండనేసి ఒక్క ఆలోచన మనలో వచ్చినట్లయితే వచ్చి సమస్యని ఏం చేసేస్తాడు దేవుడు, కొండలాగా వచ్చిన సమస్యను మనసులాగా మార్చగలిగిన వాడండి, తీర్చేస్తాడండి. హల్లెలూయా. అదే మరి ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే వచ్చి దేవుని సిలువ వేసినప్పుడు దేవుని కూడానే ఉండిండండి, దేవుని కూడానే ఉండిండు, దేవునితోనే ఉండిండు. నేనంటే నీకు ఎంత ఇష్టము అని చెప్తే, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను వచ్చి నీ కోసం నేను నా ప్రాణాన్నే ఇస్తాను నేను అని చెప్పినవాడండి. ఎవరండి ఆయన? పేతురు.
నా ప్రాణాన్ని ఇస్తా అని చెప్పేసిండండి. నా ప్రాణాన్ని ఇస్తా ప్రభా, ఇక్కడొచ్చి నీకొక పర్ణశాల కడదాము, ఇక్కడొచ్చి నీకొక మండపం కడదాము, దేవుని మోసకు ఒకటి కడదామని చెప్పినవాడండి. దేవునితో ఉన్నవాడండి. దేవుని ఎక్కడికి వెళ్ళినవాడాక దేవుడు చేసిన అద్భుత కార్యంలో చూసినవాడండి. దేవునితో ఉండిండు, దేవుడు చేసిన కార్యములన్నిటిని చూసిన వాడు, దేవుడు ఎంతో గొప్పవాడు అనేసి తెలుసు. ఆ పంచభూతాలు ఆయనకి లోబడి ఉండయి అనేసి కూడా వచ్చి ఈ పేతురుకు తెలుసు. నీళ్ళ మీద నడిచేటప్పుడు కూడా వచ్చి దేవుడు వచ్చి పేతురుని ఏం చేసిండు, నీళ్ళ మీద నడిపించిన వాడు, గాలిని అణిచిన వాడు అనేసి పేతురుకి ఖచ్చితంగా తెలుసు, సమస్తము తెలుసు. కానీ ఒక సమస్య వచ్చేసిందండి పేతురుకు వచ్చి. ఈయన ఆ యేసుతో ఉన్నవాడు కాదనేసి ఒక చిన్న బిడ్డ అండి, పెద్దోళ్ళు కూడా కాదు, చిన్న బిడ్డ అడిగినప్పుడు లేదు 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 భయపడిపోయేసిండండి. ఎక్కడా చంపేస్తారు, నన్ను కూడా ఎక్కడా పట్టుకొని పోతారు, యేసుని హింసించేటట్టుగా నన్ను కూడా ఎక్కడ హింసిస్తారు అని చెప్పేసి ఒక భయముతో లేదు లేదు ఆయన ఎవరో నాకు తెలియదు, 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, భయం పడిపోయేసిందండి. మనం కూడా ఈ లోకంలో ఉండేటప్పుడు, ఈ లోకంలో జీవించేటప్పుడు కూడా వచ్చి అలాంటి వారు అనేక మందిని మనకి ఎదురవుతుంటారు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వచ్చి నువ్వు ఈ యొక్క సమయంలలో వచ్చి మనం చూసుకున్నట్లయితే వచ్చి ఇప్పుడు ఉండే పరిస్థితి ఎలాగుందంటే వచ్చి యేసు అనేసే మాట ఎక్కడన్నా పలికితే మనము వాళ్ళని ఏం చేస్తుండ్రు, ఏదైనా ఒక విధముగా హింసించటమో ఏదో ఒక విధముగా మనకి తొందరలో పుట్టించే ఒక ప్రభుత్వంలో మనం ఉండము. కాబట్టి వచ్చి మనం వచ్చి దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి దిక్కైనా సరే, ఏ ఒక పరిస్థితి అయినా కూడా సరే, యేసుని మాత్రం మనము మర్చిపోకూడదు, తెలియదు అని అనకూడదండి. ఈయన భయపడిపోయేసిండు, తెలియదు అని చెప్పేసిండు. ఆయన ఎవరో నాకు తెలియదు. మనం కూడా వచ్చి అనేకమైన స్థితిలలో వచ్చి ట్రైన్లో పోయేటప్పుడో, లేకుంటే బస్సులో పోయేటప్పుడో, లేకుంటే ఉద్యోగం చేసే దిక్కునో ఏదో ఒక దిక్కు వచ్చి ఎవరో మన కాడికి పెద్దవారు వచ్చినప్పుడు, ఈరోజు ఆదివారము చర్చికి వెళ్ళాలి, నాకు లీవ్ కావాలనేసి అడిగేదాన్ని కూడా మనం ఏం చేస్తాము, కొద్దిగా భయపడతామండి. భయపడమా? ఏదో ఒక సందర్భంలో వచ్చి మనకి కొద్దిగా భయం కలగదు. అలాంటి భయము మనకి ఉండకూడదు. దానికే ప్రభు ఏమంటాడు, భయపడకుడి, నీకు నేను తోడై ఉన్నాను, నేను తోడై ఉంటా. నువ్వు నదిలో పడి దాటి వెళ్ళినప్పుడైనా, అగ్నిలో పడినప్పుడైనా ఏ అపాయమో నీకు కలగదు, నీకు నేను తోడై ఉంటా, నీకు తోడై ఉండి. అలాంటి వాడు నాకు తెలియదు అని చెప్పిన పేతురు వచ్చి ఏమైందో, పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు తన సంఘాన్ని ఒక పేతురు దేవుని ఒక పరలోక రాజ్యం ఒక తాళాలు ఎవరి దగ్గర ఇచ్చిండో, పేతురు దగ్గర ఇచ్చిండండి. లాస్ట్కి పేతురు అయితే హతసాక్షిగా చనిపోయినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. పేతురు నడిచి వెళ్ళేటప్పుడు పేతురు నీడపడి ఏమైంది, స్వస్థత పొందిన వారు చాలా మంది రండి. ఒక ఆలయం దగ్గరికి, ఒక దైవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చి ఒక ముష్టివాడు వాళ్ళని చూసి చాలా ఆనందంతో ఏమన్నా దొరకద్దా అనేసి అడిగేటప్పుడు వచ్చి ఏమంటాడో, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ ఒకటి ఉంది. ఏముంది, యేసు నామములో మిమ్మల్ని స్వస్థత చేస్తా, ఇది ఒకటి మాత్రమే నా దగ్గర ఉంది. ఆ నామము గొప్ప నామం అండి. ఆ నామము పరలోకము నుంచి వచ్చిన నామము, మనముల్ని నిన్ను నన్ను జీవింపజేసే నామం అండి. మనం ఎక్కడైతే 2-3 కూడి మన ఆయన నామము మహింపరుస్తామో అక్కడికి ఆయన వచ్చి మనముల్ని ధైర్యపరచగలిగిన దేవుడు, ఏకైక దేవుడైన యేసు ప్రభు ఒక్కడ మాత్రమే అండి ఈ లోకానికి వచ్చిన వాడండి. మన కోసం ప్రాణము పెట్టినవాడు, మన కోసము ఆయన రక్తాన్ని సిందించినవాడు, మన కోసము శ్రమలు పొందినవాడు. ఆయన వచ్చి మనం పొందాల్సిన శ్రమలు వచ్చి ఆయన మీద వేసుకునిండండి.
ఆయన మీద వేసుకొని ఒక దినం కూడా ఏమంటాడో, భయపడకు, 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 భయపడకు. ఈ భయపడకనే మాట ఎన్ని ఎన్ని తడవలు ఉంది బైబిల్లో తెలుసా అండి? మనం అనుకుంటాం 365 తడవలు ఉందనేసి. అయితే మనం బైబిల్ని చదవలేదని అర్థం. 54 తడవలు మాత్రమే ఉంది భయపడకుడి అనేసి. ఏదో చెప్పిన మాటని విని మనం ఏం చేస్తామో 365 తడవలు ఉందనుకుంటాం, కానీ 54 మాటలు మాత్రం ఉంది. భయపడకుడి, దిగులు పడకుడి, చింత నందొకడి, ఇట్లాంటి మాటలు వచ్చి 103 తడవలు ఉండయి, కానీ భయపడకుడు అనేది మాత్రం వచ్చి 54 తడవలు మాత్రమే ఉందండి. 54 తడవలు, 52 వారాల సంవత్సరానికి. అయితే 2 తడవలు ఎక్కువగా దేవుడు చెప్తాడండి. ఈరోజు ఈ యొక్క శుక్రవారము మన మధ్యలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలు వచ్చి, భయపడకుడి, నీకు నేను తోడై ఉన్నాను. మనము ఈ సంవత్సరం అంతా కూడా వచ్చి దేని గురించి కూడా, ఏ సమస్య వచ్చినా కూడా వచ్చి మనము భయపడకుండా పశ్చాత్తాపముతో పేతురు చేసిన ప్రార్థన. ఒకే ఒక విషయం చెప్పి నేను ముగించాలనుకుంటానండి. మనకు ఒక బాధ కలిగినప్పుడు, ఒక దిగులు కలిగినప్పుడు, ఒక హింస వచ్చినప్పుడు, ఒక ఆందోళన మన హృదయంలో, మన తలంపులలో కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వచ్చి ఎవరి కాడికి వెళ్తామండి? ఫస్ట్ యేసు ప్రభువా, నా ఒక బాధల నుంచి, నా ఒక కష్టాల నుంచి నన్ను విడుదల చేయి ప్రభు అనేసి మనము దేవుని దగ్గర ప్రార్థన చేసేది. అందరూ చేసేది అదిదా. కానీ ఈరోజు నేను ఒక రహస్యం చెప్తానండి. మనకు ఒక బాధ కలిగినప్పుడు, మనకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ ఇబ్బందుల నుంచి వడన్నే క్షణం మాత్రం వచ్చి మనం విడుదల పొందాలంటే వచ్చి, ఆ ఇబ్బంది మనలో నుంచి తొలగిపోవాలంటే వచ్చి, రాత్రి పండుకునేదానికి ముందు 2 చేతులు ఎత్తి పరలోకము వైపు, పరలోకము వైపు 2 చేతులు ఎత్తి పరలోకము వైపు చూస్తూ యేసు అని పిలిచినట్లయితే వచ్చి, ఆయన ఎక్కడ చూస్తున్నాడో నీ వైపు చూసేవాడండి. నీ వైపు చూసి యేసు అని పిలిచి, నాకు ఈ బాధ వచ్చింది నాన్న, ప్రభా నాకు ఈ బాధ వచ్చింది ప్రభా, ప్రభా నాకు ఈ ఒక దిగులు కలిగింది ప్రభా, ఈ భయంతో నేను అల్లాడిపోతున్నా ప్రభు అనేసి 2 చేతులు ఎత్తేసి ఆయన పాదాల వైపు చూస్తుంది ఒక ప్రార్థన చేసినట్లయితే వచ్చి, ఉదయానికే నీ బాధలు, నీ కష్టాలన్నీ తీరిపోయేస్తాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేసి చూడండి, ఖచ్చితంగా ఇది జరగద్ది. ఉదయానికి నువ్వు పండుకొని లేస్తూనే వచ్చి సమస్యలు మొత్తము తీర్చే దేవుడు ఒకే ఒకడు ఎవరంటే యేసు ప్రభు మాత్రమేనండి. ఇంక ఎవరు మన సమస్యలను తీర్చలేరండి. అందరూ ఎగతాళి చేస్తారు మన సమస్యలు చెప్పుకుంటే. అందరూ మన బాధలు చెప్పుకుంటే వచ్చి ఏం చేస్తారు? ఇతరులకు పోయి చెప్తారు. కానీ వచ్చి యేసుగాడు చెప్పి చూడండి, నీ చేయి పట్టుకొని భయపడకు, ఇదిగో చూడు నా అరిచేతులు నిన్ను చెక్కి ఉండంట, చెక్కుని ఉండంట. మన అరిచేతులు చెక్కించుకోలేదండి, ఆయన వచ్చి ఆయనే చెక్కుని ఉండండి, చెక్కుని ఉండ, దినము చూసుకుంటుండ. 2 చేతులు పైకెత్తి ఆయన వైపు మనం చూసి ప్రార్థన చేసినట్లయితే, మనల్ని భయపడకని చెప్పిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు కూడా వచ్చి చెప్తాడండి. ఆ చేతిని చూసుకొని, నేను మనల్ని చెక్కున్న ఆ చేతిని చూసుకొనేసి, అయ్యో నా బిడ్డ కన్నీరు చూసి ప్రార్థన చేస్తాండవా, భయపడకు, నువ్వు భయపడకు, నేను ఉండ, దిగులు పడకుండా బాగా నిద్రపో, ఉదయానికి నీ సమస్య తీరిపోయేస్తుంది చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఈ లోకంలో ఉండంటే వచ్చి యేసు ప్రభు మాత్రమేనండి. మన కోసం ప్రాణం పెట్టిన వాడండి. ఎవరు ప్రాణం పెట్టలేదండి మన కోసం. మన తల్లిదండ్రులు కూడా మన కోసం ప్రాణం ఇవ్వలేదండి. మన బంధుమిత్రులు కూడా ఎవరు ప్రాణం ఇయ్యరండి. కానీ వచ్చి ఆ లోకం నుంచి దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఒకే ఒక దేవుడు ఎవరంటే నేను ప్రకటించే యేసు మాత్రమేనండి. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతానండి, భయపడకుడి, భయపడకుడి. మనం ఇంక మీదట ఎప్పటికైనా కూడా ఈ సంవత్సరం అంతా భయపడకుండా, ఏ సమస్య వచ్చినప్పుడు మనం దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మనకే మంచి కార్యములు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడినటువంటి యొక్క మాట, భయపడకుడి. అవును,
ఈ యొక్క 2025 సంవత్సరము దాటుకొని 2026వ సంవత్సరములోనికి మనము వచ్చాము. అంటే దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానం మేరకే దేవుడు మనల్ని నడిపించాడు. దాసులను ఈరోజు నిలబెట్టుకొని మాట్లాడిన రీతిగా, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. ఇమ్మానుయేలు దేవుడుగా నేను మీకు తోడై ఉన్నాను. భయపడకుండా మీ యొక్క నేను మీకు అనుగ్రహించినటువంటి యొక్క కాలములలో మీరు నన్ను జ్ఞాపకము చేసుకొని ముందుకు నడవమని దాసుల ద్వారా ప్రభువా నీవు ఇచ్చిన అద్భుతమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ మాటలు నిజముగా మమ్మల్ని బలపరిచాయి. ఈ మాటలు నిజముగా మమ్మల్ని ధైర్యపరిచాయి ప్రభా. అవును, ఎందుకు భయపడుతున్నా నేను? అవును, ఈరోజు ఎవరో చెప్పిన మాటలను విని నేను ఈనాడు నా జీవితాన్ని నడిపిస్తున్నాను. కానీ ప్రభువా, మరి నీవే అన్నావు కదా, భయపడకుడి అని చెప్పి, మరి మేము ఆ ధైర్యము కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మరి ప్రభా, అద్భుతమైన మా చక్కని మాటలు మాకు వినిపించినటువంటి యొక్క దైవజనులను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. సహోదరులను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభా. మరి ఈ సమయంలో ఈ మాటలు వినిపించడానికే అమ్మా, ఇదిగో మీరు భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను అనే మాటను వినిపించడానికే ప్రభా మా మధ్యలోనికి వారు నడిపించావు. నీకు స్తోత్రాలు. అవును, ఆ మాటను బట్టి మా జీవితం మేము అద్భుతంగా జరిపించుకొనుటకు ప్రభా గడుపుటకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉన్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఉన్నతమైన నీ కృపను ప్రభా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. బ్రతికింప చేసిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో మేము తండ్రి గత శుక్రవారం ఆదివారం చూసుకుంటూ వచ్చాం, నేను ఎందుకు బ్రతికి ఉన్నాను అనే అంశం మీద ప్రభా నేను ప్రాణముతో ఎందుకున్నాను. మరి ప్రభా ఈరోజు ప్రభా సహోదరులతో ఒక అద్భుతమైన మాట మాట్లాడు. నువ్వు దేవుని యందు భయపడకుండా, లోకములో దేవుని బిడ్డగా నీవు భయపడకుండా ఆయనకు సాక్షిగా నిలబడడానికే నీవు బ్రతికి ఉన్నావు. అవునయ్యా, అటు కృపలో మేము నడవడానికి నీ కృప దయచేయండి. అటు మార్గముల గుండానే మేము వెళ్ళడానికి నీ కృప దయచేయండి. నీకు స్తోత్రములు ప్రభా. ఉన్నతమైనటువంటి యొక్క ప్రభా, నీ యొక్క ప్రభా సమయమున మేము తండ్రి గడుపుటకు నీ కృప దయచేయండి. మీకు అవకాశం, మీకు సమయమునిచ్చుటకు మాకు కృప అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు రాజ్యానికి స్తోత్రాలు. ఈ శుక్రవారపు ఆశీర్వాదపు ఆరాధనను, ఈ ఉపవాసపు ఆరాధనను ఘనముగా నీవు జరిగించినందుకు నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభా. మా ప్రియులందరినీ మీరు దీవించండి. మేమందరము కూడా ప్రభా నీ రాజ్యములు ఎత్తబడడానికి సిద్ధముగా మేము తండ్రి ఉండుటకు నీ కృప దయచేయండి. సిద్ధపడుటకు, చక్కబెట్టుకొనుటకు, సరిచేసుకొనుటకు నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. ప్రతి విషయాన్ని కూడా మీ చేతికి సమర్పిస్తూ యేసు సర్వోన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కానుకలు వేసుకుందాం. బ్రహ్మామృత. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఉన్నతమైన నీ కృపను మా అందరి ఎడల అనుగ్రహించి నడిపించిన దేవా ప్రభా, మరి ప్రారంభము నుండి ఈ సమయం వరకు నీవు మాకు తోడుగా ఉన్నావు ప్రభా. నీ యొక్క కృపను బట్టి మమ్మల్ని నడిపించావు. నీ సన్నిధిలోనికి మమ్మల్ని స్థిరపరిచావు. మరి ప్రభా, ఇంతవరకు పాటల్లోను, ప్రార్థనలోను, మరి వాక్య భాగములలోను, కానుకల విషయములోను నీ కృప చూపించి ఎటువంటి అంతరాయం, ఎటువంటి తొందర కలగకుండా నీవు నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ దినము నుండి ప్రభా మరలా నీ సన్నిధిలోనికి మేము వచ్చేంత వరకు మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. దైవజనులు చెప్పిన రీతిగా
భయపడకుండా అయ్యా నీ వాక్యములో మీ ప్రార్థనలో మేము స్థిరపరచబడి నమ్మకమైనటువంటి యొక్క బలా మంచి దాసులారా దాసుడా అని చెప్పి మేము పిలవబడుటకు సాక్ష్యమును పొందుటకు ఆ సాక్ష్యమును మేము కాపాడుకొనుటకు నీ కృప దయచేసి నడిపించమని వేసిన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించుకోమని నీకే వందనములు తెలియపరుస్తూ యేసు సర్వోన్నతమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. తీసుకుందాం ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మాన్యుని సహవాసము సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని యొక్క ఉన్నతమైన కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా.